రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏపీ నుంచి పర్యటనకు వెళ్ళినటువంటి న్యాయవాదుల బృందం వెళ్తున్నటువంటి బస్సుకి ఈరోజు తెల్లవారుజామున ప్రమాదం గురవ్వటం. ఈ బస్ యాక్సిడెంట్లో ఏపీకి చెందినటువంటి ప్రముఖ న్యాయవాది శుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య శుంకర జ్యోత్స్న మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే పలువురు న్యాయవాదులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసినటువంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మతో మాట్లాడటం జరిగింది. ఏపీ నుంచి వచ్చినటువంటి న్యాయవాదుల బృందం ప్రయాణిస్తున్నటువంటి బస్సుకి యాక్సిడెంట్ అయిందని, వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని, మెరుగైనటువంటి వైద్యం అందించాలని, వారందరూ క్షేమంగా ఏపీకి తిరిగి వచ్చేదాకా ప్రయాణపు ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి రాజస్థాన్ ముఖ్యమంత్రిని కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి భజన్లాల్ శర్మ దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చినట్లుగా సమాచారం.